ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓ స్టార్ హీరో ఒకేసారి 2 సినిమాలు చేయొచ్చు. అదేమంత కష్టమైన పని కాదు. కానీ ఒక దర్శకుడు ఒకేసారి 2 సినిమాలు చేయడం అంటే కత్తి మీద సామే. మరీ ముఖ్యంగా ఒక సినిమా చేయడానికే ఏడాదికి పైగా టైం తీసుకునే డైరెక్టర్కి ఇది చాలా కష్టం. అయితే ఇలాంటి ప్రయోగానికే సై అంటున్నాడు ఓ స్టార్ ఫిల్మ్ మేకర్. ఒకేసారి 2 సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ డైరెక్టర్స్ అంతా ఒకేసారి 2 సినిమాలు చేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శంకర్. ఈ డైరెక్టర్ ఒకేసారి 2 సినిమాలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ అలా చేయాల్సి వచ్చింది. కింద మీద పడి భారతీయుడు 2 గేమ్ చేంజర్ సినిమాల్ని కొలికి తీసుకొచ్చాడు. వీటిలో ఇండియన్ 2 జులైలో రిలీజ్ అవుతుంటే దసరాకి గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ప్రశాంత్ నీల్ కి ఎదురైంది. ఎప్పుడూ ఒకే సినిమాపై ఫోకస్ పెట్టే నీల్ ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలు చేయక తప్పని పరిస్థితి. స్కెడ్యూల్ ప్రకారం చూస్తే మేలోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లాలి. కానీ అది జరగలేదు. ప్రెజెంట్ నీల్ ఆ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టాడు. అంతలోనే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్ట్ నుంచి మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చింది. ప్రశాంత్ నీల్ పర్మిషన్ లేకుండా ఈ అనౌన్స్మెంట్ బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒకేసారి 2 సినిమాలు చేయాలి అని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. లేదంటే దర్శకుడిపై ఒత్తిడి పెంచేందుకు నిర్మాతలు ఈ పని చేశారా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఏదేమైనా ఇలా ఒకేసారి 2 సినిమాలు హ్యాండిల్ చేయడం ప్రశాంత్ నీల్ కి ఫస్ట్ టైం. అవుట్పుట్ సరిగ్గా రాకపోతే రీషూట్స్ చేసే అలవాటున్న ఈ దర్శకుడు ఒకేసారి 2 సినిమాలను హ్యాండిల్ చేయగలడా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.